ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి 66 2/3, 75 80 83 1/3, 85 5/7 నెక్స్ట్ సిరీస్ ఎంత వస్తుంది అని చెప్పని మనకి అడగటం జరిగిందనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఎందుకులే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి మనం వదిలేస్తాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలో మనం చూద్దాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ని ఎలాగ సింప్లిఫై చేయాలో చూద్దాము. ఫస్ట్ థింగ్ ఇక్కడ 66 2/3ని ఎలా రాసుకోవచ్చు మనం 66 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 200 డివైడెడ్ బై 3 అనేది వస్తుంది కదా. దీనికి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని కామన్ ఫ్రాక్షన్ గా మార్చినప్పుడు సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది. సో దీన్ని 75ని ఏ విధంగా రాసుకోవచ్చు 300 డివైడెడ్ బై 4 చేస్తే మనకి అదే కదండి ఆన్సర్. సో ఈ విధంగా 80ని ఎలా రాసుకోవచ్చు దీని తర్వాత 400 డివైడెడ్ బై 5. అదేవిధంగా 83ని ఈ విధంగా మనం ఫ్రాక్షన్లో రాస్తే ఎలా వస్తుంది. సో ఇక్కడ మనకి 500 డివైడెడ్ బై 6 అనేది కూడా రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా 85 5/7ని ఏ విధంగా రాసుకోవచ్చు 600 డివైడెడ్ బై 7. సో దీని తర్వాత మనకి ఎంత వస్తుంది ఆన్సరు. సో ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇంక్రీజ్ అవుతూ వస్తున్న దాంట్లో ఆప్షన్లో ఏదవుతుంది నెక్స్ట్ అనేది మనకి 200 300 400 500 600. సో ఆప్షన్ డి అనేది మనకి చేస్తే ఎంత వస్తుంది. సో ఇక్కడ మనకి దీని తర్వాత వచ్చే సిరీస్ ఏమవ్వచ్చు 700 డివైడెడ్ బై 8 అనేది అవుతే మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగితే ఎంత వస్తుంది 175 డివైడెడ్ బై 2 అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 175 డివైడెడ్ బై 2 అనేది ఏ ఆప్షన్లో ఉంది. సో 87 1/2 అనేది చేస్తే మనకి ఇక్కడ 175 డివైడెడ్ బై 2 అనేది వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి 87 1/2 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. సో బట్ ఎగ్జామ్లో ఇవన్నీ చేయడానికి మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట. సో ఇలా కాకుండా ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది చూద్దాం ఇచ్చినటువంటి క్వశ్చన్లో. సో ఏవైతే ఈ ఫ్రాక్షన్స్ ఉన్నాయో మనకి సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏవైతే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ పక్కన పెడదాము. సో ఇక్కడ 2/3 1/3 5/7 ఉన్నాయి కదా. సో ఇలాగా మనకి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి జస్ట్ ఓన్లీ మనం డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. 66కి అదేవిధంగా 75కి ఎంత ఉందండి డిఫరెన్స్ 8 అనేది ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఎంత ఉంది 5 అనేది ఉంది. సో దీని తర్వాత 3 అదేవిధంగా 2 దీని తర్వాత ఇక్కడ ఏంటి వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి సో దీని తర్వాత వచ్చే టర్మ్ కూడా డిక్రీజ్ అవ్వాలి. 2 అన్నా ఉండాలి 2 కంటే తక్కువ అన్నా ఉండాలి అంతే కదా. సో 2 కంటే తక్కువగా ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉంది మనకి. సో ఆప్షన్ డి 87 1/2 అనేది మనకి 2 తర్వాత వచ్చేటటువంటి వాల్యూ అనేది తక్కువగా ఉంది కాబట్టి సో ఇలా కూడా మనం ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట.